హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ చరణ్. నేను ఇవాళ ఒక హై ప్రెషర్ వాషర్ని కొనుక్కున్నా. అది అగారో కంపెనీ నుండి ఉంది. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే 5 మీటర్ లాంగ్ పవర్ కార్డ్, ఆటో స్టాప్ ఫంక్షన్, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది. ఇవి కొన్ని ఫిల్టర్స్, నాసిల్స్ అట్లా వచ్చినాయి. ఇందులో చాలానే పార్ట్స్ వచ్చినాయి. ఇవి వీల్స్, ఇంకా ఇది ఏంటిదో ఫిట్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇవి మెషిన్కి ఉండాల్సిన పార్ట్స్, ఒక హ్యాండిల్, ఒక పైప్, అలాంటివి చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి తీస్తున్నా. ఇది మన మిషన్. ఇది చిన్నగా ఉన్నా కానీ చాలా ప్రెషర్ వస్తుంది దీంట్లో నుండి. అయితే ఇప్పుడు వాటిని అసెంబుల్ చేసి ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. దాంట్లో ఒక మాన్యువల్ కూడా ఇచ్చిండు, దాని నుండి కూడా నేర్చుకోవచ్చు. వారంటీ కార్డు కూడా ఉంది దాని లోపల. ఇది ఒక పైప్, స్ప్రే బాటిల్, ఇది ఇంకో రకమైన నాజిల్. ఫస్ట్ మెషిన్కి హ్యాండిల్ పెడదాం. దాని తర్వాత మాన్యువల్ చదువుకుంటూ ఒక్కొక్కటి పెట్టుకోవాలి, ఒక్కొక్క పార్ట్ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వెనకాల ముందల పైపులు పెట్టుకోవడానికి ఒక హ్యాంగర్ అట్లా పెట్టుకుందాం. బ్యాక్ సైడ్ హ్యాంగర్ ఇచ్చిండు, ఫిక్స్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న స్క్రూలు కూడా ఇచ్చిండు, వాటిని కూడా పెట్టుకోవాలి. అయితే వాటిని ఇప్పుడు మనం లోపల ఫిక్స్ చేసుకుందాం. వాటికి వీల్స్ కూడా ఇచ్చిండు, లోపలికి ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతాయి. ఇట్లా పవర్ కార్డ్ని పక్కన తగిలించుకోవచ్చు. వీల్స్ ఉండడం వల్ల ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. ఇదేమో పవర్ హ్యాండిల్ చేసుకోవడానికి ఆన్ ఆర్ ఆఫ్ బటన్. అది ఇది మెషిన్ దగ్గర ఉండాల్సిన నాజిల్. ఇది మన పైప్. మన పైప్కి ఒక సైడు మెషిన్ దగ్గర ఉండాల్సిన నాజిల్ పెట్టేసుకొని మెషిన్కి తగిలించేసేద్దాం. ఈ మెషిన్ దగ్గర ఉండాల్సిన నాజిల్ ఇంకల్ సైడ్ పెట్టాలి. మెషిన్ దగ్గర ఇంకో నాజిల్ ఉంటుంది, అది ఇంకల్ సైడ్ పెట్టేసి మనం ఇందాక పెట్టిన నాజిల్ దానికి తగిలించేసేయాలి. ఇది ట్యాప్కి తగిలించుకునే నాజిల్. పైప్ని దీనికి తగిలించుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఈ ఫిల్టర్ తగిలించుకొని ట్యాంక్లో పడేయచ్చు. మిషన్కి వాటర్ సప్లై చేయడానికి పైప్ వాడతారు. ప్రెషర్ తోటి వాష్ చేయాలంటే ఈ బ్లాక్ కలర్ పైప్ వాడతారు. ఈ పైప్ ముందల నుండి పెడతారు. దానికి ఒక సైడ్ ముందల నుండి, ఒక సైడ్ ఏమో గన్కి ఉంటుంది. గన్కి కింద లాక్ ఇచ్చిండు. వర్క్ చేయాలంటే అన్లాక్ చేసి ట్రిగర్ ఒత్తాలి. లాక్ చేసి ఉన్నప్పుడు ట్రిగర్ ఒత్తడానికి రాదు. ఇప్పుడు ఈ నాజిల్ పెట్టుకుంటే స్ట్రైట్ వస్తుంది. నాజిల్ పెట్టి తీయడం కూడా ఈజీగానే ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్ పైపు. ఇది పెట్టుకుంటే ఇంకా పొడిగి వస్తుంది. ఈ నాజిల్ని తిప్పుకుంటూ మనం కడిగేటప్పుడు వాటర్ ప్రెషర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఉంటేనేమో పాయింటర్ లాగా పనిచేస్తుంది, ఇది క్లోజ్ ఉంటేనేమో స్ప్లిట్టర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు వేరే నాజిల్ పెట్టి చూద్దాం. ఇది స్పైరల్. కడిగేటప్పుడు వాటర్ రౌండ్ తిరుగుతూ వస్తుంది. ఇది స్ప్రే బాటిల్. దీంట్లో షాంపూ పోసుకొని ఫిట్ చేసుకుంటే గన్ ఆన్ చేయగానే ఫోమ్ బయటకు వస్తుంది. ఇది మన వాటర్ ప్రెషర్. బాక్స్లో మొత్తం ఇవే వచ్చినాయి. ఈ ప్రెషర్ వాషర్ ఎట్లా పనిచేస్తుందో మా పైన ఫ్లోర్ కడిగి చూపిస్తాం. ఇది క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. ఒక పీస్ ఒక దగ్గర, ఇంకో పీస్ ఇంకో దగ్గర కాకుండా అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు కాంపాక్ట్ డిజైన్ ఇచ్చిండు. ఇంకా మనకు ఒక మాన్యువల్ ఇచ్చిండు, వారంటీ కార్డు కూడా ఉంది దాంట్లో. ఇది మనకు ఫోమ్ వచ్చే లిక్విడ్. ఇది సర్ఫేస్ క్లీనర్ అనమాట. దీంట్లో ఒక 10 ml పోసుకొని మిగతా మొత్తం నీళ్ళతో నింపుకోవాలి. ఇది ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్. కార్లకైతే కార్ వాషర్ లిక్విడ్ అట్లా అనమాట. మన గన్కి అది పెట్టేసి పవర్ వేరే దగ్గర ప్లగ్ పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. మనకి వాటర్ సప్లై ట్యాంక్లో నుండి తీసుకుంటున్నాం, లేదంటే వేరే నాజిల్ పెట్టుకొని ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫోమ్ కొట్టి దాని తర్వాత క్లీన్ చేసుకుందాం. దీనికి ఇచ్చిన వైర్ కూడా చాలా పొడవుగా ఇచ్చారు. ఈ ప్రెషర్ వాషర్తో చాలా ప్రెషర్ వస్తుంది. ఎట్లాంటి మొండి మరకలైనా కానీ పోగొట్టుకోవచ్చు. డోర్ మ్యాట్స్, టైల్స్, ఫ్లోర్స్, బాత్రూమ్లు, కార్లు, బండ్లు ఎట్లాంటివైనా కడుక్కోవచ్చు. మనకు కావాల్సిన నాజిల్ పెట్టుకోవాలన్నమాట. ఈ మెషిన్ వల్ల చాలా ప్రెషర్ వస్తుంది. ఈ ప్రెషర్ చేతులకు కానీ కాళ్ళకు కానీ తగిలితే చాలా ప్రమాదం. చూడండి ఎట్లా దుమ్ము వెళ్ళిపోతుందో. దీని రేంజ్ కూడా చాలా దూరం ఉంది. ఈ ప్రెషర్ వాషర్ మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఏదైనా క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 నేనైతే 9 మార్క్స్ ఇస్తున్నా. ఇందాక పెట్టిందేమో పాయింటరు, ఇదేమో స్పైరల్ నాజిల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా క్రియేటివ్ చరణ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.